హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టి హైప్ ఇచ్చి చూడండి, ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి. నందూస్ వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్. ఇదే ఒక 10 days నుంచి ఇన్స్టా అలాగే యూట్యూబ్లో మనం ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళు చేసిన దారుణాలు రోజు ఒక్కొక్కటి బయట పడుతూనే వస్తున్నాయి. మనమైతే దీని గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళు ఇండియన్స్నే కాదు మామ, పాకిస్తాన్ వాళ్ళని కూడా బూడి కొట్టించారంట. ఇప్పుడే కొన్ని పోస్టులు చూసా, ఇండియా వాళ్ళని ఎలా మోసం చేశారో పాకిస్తాన్ వాళ్ళు కూడా అలాగే మోసం చేశారంట. చూడండి మామ, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకున్నానంటే రోజు వీళ్ళ వీడియోస్ చూసేవాడిని. దగ్గర ఒక 3-4 years నుంచి చూస్తున్నా. ఇలా చేస్తారనుకోలేదు. వీళ్ళు ఇంతకు ముందర వచ్చేసి మంగ్లీ గారు అలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరూ దెబ్బ వేశారు. మనం చూసేవన్నీ నిజాలు కాదని ఇలాంటప్పుడే అనిపిస్తుంది. మంగ్లీ గారి కేసులో చాలామంది చనిపోయారు, కోట్ల స్కామ్ జరిగింది. అది ఇంతవరకు ఎటూ తేలలేదు. రోజుకు ఒక కొత్త కేసు పుట్టుకొస్తుంది. ఇలా మాట్లాడుకుంటున్నారు, పాతది మర్చిపోతున్నారు. ఇప్పుడు మంగ్లీ గారి కేసు ఎంతవరకు స్టేజ్కి వచ్చిందో కూడా తెలియదు. అంతకుముందర ఏదైతే వైష్ణవి ఒక అమ్మాయిని చంపేశారో ఆ కేసు ఏమైందో తెలియదు. అంతే, రోజు మనం మాట్లాడుకోవాలి కానీ కేసు ఎటూ తేలదు. వచ్చి ఒక 2 రోజులు కంటెంట్, అంతే. ఒక కంటెంట్ దొరికిందా దాని గురించి అందరూ అదే చేస్తారు. ఏదో కంటెంట్ దొరికింది 2 రోజులు మాట్లాడదాం, కానీ దానివల్ల న్యాయం జరిగితే ఓకే, న్యాయం అయితే జరగదు. ఆ వైష్ణవి కేసు పోయా, మంగ్లీ కేసు పోయా, అలాగే బండి వాళ్ళు ఉన్నారు కదా కేసు, అది పోయా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది నందూస్ వరల్డ్. వీళ్ళ ఛానల్ నేను 3-4 years నుంచి ఫాలో అవుతూనే ఉన్నా. వీళ్ళు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. వీళ్ళు చేసే తప్పు, వాళ్ళ భర్త గారు ఏదైతే వీసా స్కామ్ చేశారో దాన్ని అందరూ ప్రూఫ్స్తో సహా పేమెంట్ పంపించిన వాళ్ళందరూ మేము ఇలా పేమెంట్ పంపించామని ఏదైతే స్క్రీన్ షాట్లు పెడుతున్నారో దాన్ని చూస్తున్నారు. కానీ వీళ్ళు మాదేం తప్పు లేదన్నట్టే వాళ్ళ లాయన్ పెట్టించి ఇక్కడ ఏవైతే శిక్షలు యూఎస్ వాళ్ళని ఏం పీకలేరన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. చేసిన తప్పు ఒప్పుకొని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏ మాత్రం చెప్పలేదు. అందరూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తే కొంచెం తక్కువ మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మన గురించే అందరూ బురద జల్లుతున్నారు, మన వెనకాల మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం, అది ఇంకా దారుణం. వాళ్ళు చేసిందే తప్పు అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే తీసుకొని వస్తున్నారు. మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఈ స్కామ్లో తీసుకొని రావడానికి, మాట్లాడడానికి. కానీ వాళ్ళ మటుకు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇలా మన గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు, ఇది అని మాట్లాడుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. మీరు కనుక ఏది తప్పు చేయకపోతే ఫుల్ ప్రూఫ్స్తో ఒక వీడియో చేసి క్లియర్గా చెప్పండి అంటే ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత ఒక లాయన్ తీసుకొని వచ్చి మాకు ఎలాంటి శిక్షలు వర్తించవని ఒక వీడియో చేశారు. అంతేగాని మేము ఇలా చేయలేదు, మా మీద ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పలేదు. ఎందుకంటే చాలా బాధితులు ఉన్నారు. 50 మంది బాధితులు, వాళ్ళు చాలామందితో మాట్లాడారు, ప్రూఫ్స్ పెట్టారు, పేమెంట్ పంపించింది. అది ఆ పేమెంట్లు ఎలా పంపించారు, వేరే విధంగా పంపించారు. వాళ్ళు ఏదన్నా కొనుక్కుంటే దానికి పంపించారు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి పంపించకుండా ఇలా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే అడ్డంగా దొరికిపోయారు. ఒక సంవత్సరం నుంచి ఇది ఏదైతే కేసు ఉందో అది నడుస్తూనే ఉంది. అప్పుడు బయటపడలేదు. ఇప్పుడు అందరూ ఓపెన్ అప్ అయ్యారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడి మాకు ఇలా జరిగింది అని చెప్పిన దానికి వాళ్ళు ఎక్కువ వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో కూడా ఈ న్యూస్ ఎక్కింది. ఇప్పుడు హల్చల్ అవుతుంది. కానీ వాళ్ళు దీన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. మేము ఎక్కడే ఉన్నాంలే, మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకుంటారులే, ఏం పీకుతారులే అన్నట్టే ఉన్నారు. వీళ్ళేమో దీనిపైన రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు. ఒకవేళ రేపు పొద్దున్నే ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఇలా స్కామ్ చేశారే అని వాళ్ళ ఊర్ల వాళ్ళు కానీ వాళ్ళ పక్కింటి వాళ్ళు కానీ అన్నప్పుడు ఎలా ఉంటుంది? పోతేమని వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా ఇండియాలో ఉంటే మీ కూతురో మీ అల్లుడో ఇలా చేశారంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళు నిరూపించుకోవాలి కదా. వీళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే పుచ్చిపోయిన యాప్లు ఇవి అర్థం లేకుండా మాట్లాడకుండా మేము ఏ తప్పు చేయలేదు, వాళ్ళందరూ మా మీద ఇలా బురద జల్లుతున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే క్లియర్గా చెప్పాలి కదా. చెప్పలేదు. మళ్ళీ ఏదో ఒక వీడియో చూసా, ఆయన తప్పు చేస్తే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని. వాళ్ళ భర్త తప్పు చేస్తే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని నందు గారు అడిగారంట. ఇది ఎక్కడ గోల, వదిలేండి. అక్కడ తప్పు జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే స్కామ్ ఉందో నందు వాళ్ళు చేశారని క్లియర్గా తెలుస్తోంది. బాధితులకైతే న్యాయం జరగాలి. కానీ చూద్దాం, మంగ్లీ కేసు ఏదైతే క్లోజ్ కాలేదు, సప్పుడు కాకుండా అయిపోయిందో, ఇంకో నెక్స్ట్ ఏదన్నా వైరల్ న్యూస్ వచ్చినప్పుడు ఈ నందూస్ వరల్డ్ వాళ్ళు కూడా అలాగే సప్పుడు కాకుండా ఉంటుందో చూద్దాం. వీళ్ళైతే నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళే ఉంది. రేపు పొద్దున్న ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మొహం చూపించుకుంటారు? మీరు ఇన్ని కోట్లు స్కామ్ చేశారంటే నేను ఎవరన్నా అడిగితే ఎలా ఉంటుంది?